మాసమంతా కూడా మనము యెహోవా సబోత్ అనేటటువంటి సబాత్ కాదు, సబ్యోత్ అనే మాటను మనము గమనిస్తున్నాం. మరి 350 సార్ల కంటే ఎక్కువగా బైబిల్ గ్రంథంలో పాతని నిబంధన కాలంలో సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఒక మాట మనము చూస్తున్నాం. సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా, సైన్యములకు అధిపతి అయిన దేవా అని ఆయనను సంబోధించడానికి ఏ కారణం ఉన్నది? వాట్ ఈస్ ద రీజన్ వై గాడ్ ఈజ్ కాల్డ్ ద లార్డ్ ఆఫ్ ద హోస్ట్? And in NIV version and in other versions that's translated as God is a mighty warrior. So this is something that we are going to meditate. We have to understand that we are living in a very difficult times. But before even this earth came into existence, war already began. మనము నివసిస్తున్నటువంటి ఈ భూమి పుట్టక ముందే యుద్ధము మొదలైంది. ఆ యుద్ధము దేవునికి సాతానుకు మధ్యలో మొదలైనటువంటి యుద్ధము. దేవుని ప్రియబిడ్డలారా, ఆదికాండము 1వ అధ్యాయములో ఒక మాట రహస్యముగా మనకు కనబడుతూ ఉంది. ఈ రహస్యమైన మాట గమనించండి. అక్కడ రాయబడి ఉన్నది 2వ వచనము ఏమనుందంటే, అమ్మ ఒక్కసారి 2వ వచనాన్ని చదువుతల్లి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చూసారా, భూమి ఉన్నది, అక్కడ మరి జలమున్నది, ఆత్మ ఉన్నది. అయితే ఈ భూమి, జలము, ఆత్మ ఒకవేళ మనము గమనించి చూసినట్లయితే భూమి నిరాకారముగా ఉన్నట్టు మనము గమనిస్తున్నాం. భూమి నిరాకారముగా ఉన్నట్టు మనం గమనిస్తున్నాము. అయితే చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉన్నట్టు మనము చూస్తున్నాము. అంతేకాదు దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని చెప్పేసి రాయబడ్డది. అల్లాడుచుండెను. దేనికి అల్లాడుచున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే నిరాకారమైనటువంటిది, శూన్యమైనటువంటిది అక్కడ ఉండడానికి ఏదో ఒక కారణము, ఒక కెటాస్ట్రఫీ, ఏదో ఒకటి జరిగినట్టు మనము గమనించవచ్చు దేవుని ప్రియబిడ్డలారా. అయితే ద ప్లానెట్ దట్ వీఆర్ లివింగ్ వి కాల్ ఎర్త్, భూమి అనేటటువంటి ఈ యొక్క ప్లానెట్లో మనం బ్రతుకుతున్నాము. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దట్ దిస్ ఈజ్ అ బేబీ. This is the, among all the creations that God has created, many planets. Man is able to only find a few of them, identify few of them, wanted to know what kind of a material it is there in that planets, and wanted now the lot of research is going on whether man can exist in the other planets. Well, Bible says that this planet is created for the human beings on this earth who are created in his image, and God has created this earth for his people who are here in this planet. There are other planets that God has created. ఎందుకంటే మరి హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 11వ అధ్యాయమును ఒకవేళ మీరు గమనించి చూసినట్లయితే మొదటి వచనాన్ని గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మరి మొదటి వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమై ఉన్నవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. 3 వచనాలమ్మ, 2-3 కూడా. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. చాలు. ఈ వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. 3వ వచనము, బై ఫెయిత్ వి అండర్స్టాండ్ దట్ ద యూనివర్స్ వాస్ క్రియేటెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, సో దట్ వాట్ ఈస్ సీన్ వాజ్ నాట్ మేడ్ అవుట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ విజిబుల్. నౌ వీ నీడ్ టు అండర్స్టాండ్ హియర్. ఇక్కడ తెలుగులో చక్కగా రాయబడ్డది 3వ వచనము, ప్రపంచములు అని రాయబడ్డది. ప్రపంచములు
దేవుని వాక్యము వలన నిర్మాణము అయినట్టు మనం చూస్తున్నాం. ప్రపంచములు అంటే మరి భూమికి పైన ఉన్నటువంటిది ఆకాశ ప్రపంచమని, భూమికి క్రింద ఉన్నటువంటిది పాతాళమని, లేకపోతే జల ప్రపంచమని, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ డిస్క్రిప్షనే కాకుండా కూడా ఇంకా ఎన్నో గ్రహాలను మరి దేవుడు సృష్టించిండని మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మనము వాట్ ఈస్ ఇట్ దట్ వీఆర్ ఫోకసింగ్ అంటే, దేవుడు ఈ లోకమును, ఈ భూమిని సృష్టించక ముందే మరి యుద్ధము మొదలైనట్టుగా మనము చూస్తున్నాం. కొన్ని వచనాలను మనము we will understand about this title, why the Lord was mentioned in such a way. If you see 14th chapter of Isaiah, యెషయా గ్రంథము 14వ అధ్యాయం, 14th chapter of Isaiah from 12 to 15, if you see, there is something that we can see what has happened before this earth was created. 14:12 నుంచి అమ్మా. యెషయా. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుతును. ఉత్తర దిక్కుననున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదికెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి గదా. సో చూడండి, ఈ మాటలను చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో మనము చూసినట్లయితే మరి లూసిఫర్కి తేజో నక్షత్రమా అనేటటువంటి బిరుదుండేది. తేజో నక్షత్రమా, ఓ డే స్టార్, ఇట్స్ కాల్డ్ యాజ్ అ డే స్టార్. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. అక్కడ నుంచి పడడానికి ఏదో కారణం ఉన్నది. జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. జనములను పడగొట్టిన నీవు ఆకాశం మీద నుండి మరి లూసిఫర్ క్రిందికి పడకముందే జనములు ఉన్నట్టు మనము గమనిస్తున్నాము. ఈ జనములను పడగొట్టినటువంటి మరి లూసిఫర్ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ భూమి, మనమున్నటువంటి ఈ భూమి నిర్మాణము కాకమునుపే ఎన్నో విషయాలు జరిగిపోయినాయని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రియబిడ్డలారా, జనములను పడగొట్టినటువంటి దానా, నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. ఎందుకు? కారణమేంటి? నేను ఆకాశమునకు పైకెక్కిపోవుదును, దేవుని నక్షత్రములకు పైగా. దేవుని నక్షత్రములు, ఇవి నక్షత్రములున్నాయి, దేవుని నక్షత్రములున్నాయి. అది దేవుని సింహాసనానికి మరి ఉన్నటువంటి పైన ఉన్నటువంటి నక్షత్రాల గురించి యెషయా ఇక్కడ మనకు చెప్తున్నాడు. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము, ఉత్తర దిక్కున సభ జరుగుతుంది. అక్కడ సింహాసనాసీనుడు, అక్కడ సభ జరిగేటటువంటి ప్లేస్ అది. ఆ డీటెయిల్స్ చూడండి. ఉత్తర దిక్కున సభాపర్వతము దగ్గర, సభాపర్వతం ఏదైతే ఉందో అక్కడ రాయబడ్డది ఏంటిదనిషనంటే, పర్వతము మీద కూర్చుండెదను. అక్కడ దేవుడు మాత్రమే కూర్చోవాలి ఆ సభా పర్వతము మీద. అయితే అక్కడ కూర్చుండను. మేఘమండలము మీది కెక్కుదును, అంటే మేఘమండలము మీదికెక్కుదును. మేఘమండలము అనేటటువంటి ఒక మరి లేయర్ మనకు కనబడుతుంది. మేఘమండలము, దానికి పైకి నేను ఎక్కుతాను. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనస్సులో అనుకుంటివి కదా. ఇది ఒకవేళ ఇక్కడ రాయబడకపోతే ఈరోజు మనకి ఇన్ని డీటెయిల్స్ తెలిసేవి కావు. 15వ వచనము, నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. చూసారా దేవుని ప్రియబిడ్డలారా, ఈ భూప్రపంచము మొదలు కాకముందే యుద్ధము ఉన్నట్టు, యుద్ధము జరిగినట్టు మనం చూస్తున్నాం. ఈ యుద్ధములో మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, మానవులు పుట్టక మునిపే దేవునికి ఒక నామకార్థము, ఒక పేరు, ఒక టైటిల్, ఆయన క్యారెక్టర్. అదేంటంటే ఆయన సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా అని ఆయనకు పేరున్నది. దేవుని ప్రియబిడ్డలారా, హీ వాజ్ అ వారియర్ అండ్ హీ ఈజ్ గాడ్ ఆఫ్ ద వార్స్ అని కూడా అనొచ్చు.
He was the commander, and he is God of the armies. There are angels that God can command. We have seen that in the Bible many times, that God commanded his angels. Today our perspective is not what man can do, but what God has already done to declare that he is God. He is a mighty warrior. నీ దేవుడు యుద్ధశూరుడు అంటే నీ దేవుడు యుద్ధశూరుడని, ఆయన యుద్ధములను మరి జయించినటువంటి యుద్ధశూరుడని, ఆయన సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వీఆర్ only recognizing or understanding that God is a mighty warrior. He is called as the Lord of the host. This host can be the army of this world. This host can be the heavenly armies. And I wanted to let you know, even the demonic, the kingdom, God can use it, to correct and to do his work, because Babylon is not God's chosen, nation. It was chosen to give some kind of a description, but Babylon is the enemy of God. But have you seen God using the enemy of God, for his work? సో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్మీస్ని దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడు ఒక కత్తి పట్టకుండానే ఆయన నరకగలిగినటువంటి శక్తిమంతుడని నువ్వు ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆధీనంలో భూమి ప్రకాశము, భూమి అంతా కూడా, మరి భూగోళం అంతా కూడా, ఈ గ్రహమే కాకుండా కొన్ని వేల 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 సంఖ్యలో ఉన్నటువంటి గ్రహాలను సృష్టించినటువంటి వానికి సైన్యములకు అధిపతి అని ఆయనకు పేరు అని నేను ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఆయన, ఇఫ్ గాడ్ ఇస్ అ మైటీ వారియర్, what does it mean to me is important. It's not just knowing that God is a mighty warrior. What is that going to affect my life right at this moment? Today, whether you realize it or not, the war has already begun. Many, as I mentioned, the war has begun before this world came into existence. The war is continuing to happen. Today, you need to understand that there is a specific time in the history allotted for you and for me. చరిత్రలో కొంతకాలము ఈ భూమి మీద బ్రతకడానికి దేవుడు నీకు నాకు ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావు, నువ్వు చనిపోతావు, అయితే యుద్ధము కొనసాగుతుంది. దేవుని ప్రియబిడ్డలారా, భూమి పుట్టక ముందే మొదలైనటువంటి యుద్ధము. అయితే ఈ భూమి పైన ఉన్నటువంటి రైట్ నౌ వీ హ్యావ్ more than 7 billion people on this earth. 7 billion people are there on this, more than 7 billion. I mean, I'm not giving you the correct the number, but in it you need to understand about 1.4 billion is Indians, and more than that are Chinese comes, and China comes the first populated country in the globe, and second is the India, my friend. What I'm trying to say is, ఈ భూగోళము పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఏంటిదనంటే, నీవు కన్నులు తెరవక మునిపే, తల్లి గర్భములో నీవు రూపింపబడక మునిపే, నీ తల్లి కూడా పుట్టక మునిపే, తల్లికి తల్లి అవ్వ ఆదాము పుట్టక మునిపే, ఈ భూమి పుట్టక మునిపే యుద్ధము మొదలైంది. ఆ యుద్ధము మొదలైనప్పుడు దేవుడు ఈరోజు మనకిప్పుడు చెప్తున్నది ఏంటిదంటే, నేను యుద్ధమునకు యుద్ధ శూరుడను అని ప్రభు మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. He said, I am a warrior. I am the mighty warrior. And what does it mean when he says I am a mighty warrior? That is very important for us to understand. Children, I wanted to give you the list of the scriptures that I have here. I have 7 scriptures to let you know that he shows his mightiness. ఆయన గొప్ప ప్రభావమును ఆయన బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాల ద్వారా మనకు చెప్తా ఉన్నాడు. మొదటిది, the first thing is he is mighty to deliver. Now the first one is he is mighty to deliver. ద్వితీయ ఉపదేశకాండము 3వ అధ్యాయము 24వ వచనము, Deuteronomy chapter 3 verse 24. If you see Deuteronomy chapter 3
verse 24 అమ్మా. ఆకాశమందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు? చూసారా, the Lord says, oh Lord God, oh Lord God, you have, Moses is writing, oh Lord God, you have only begun to show your servant your greatness and your mighty hand, for what God is there in heaven or on earth who can do such works and mighty acts as yours. Now the second one, the one, God is mighty to deliver, and is also found in 7th chapter verse 8. 7వ అధ్యాయము 8వ వచనమును గమనించండి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 8వ వచనము. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. చూసారా, ఇక్కడ బాహుబలము అని రాయబడ్డది. యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహము నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. ఇట్స్ ఆల్రెడీ డన్ డీల్. దట్స్ ద రీజన్ గాడ్ is showing is a mighty warrior, because he has redeemed, he has delivered the people from the hands of Pharaoh. When you have time, the 19th chapter of Deuteronomy, just read 19th chapter of Deuteronomy when you have time, then you will understand how God has saved the people of Israel. God is a mighty warrior. What is the sign of it? Because he delivered people from the bondage, my friend. That's one thing. God is a deliverer. And if you see Isaiah chapter 63 verse 1, the second point is God is mighty because he save. Isaiah chapter 63 verse 1 amma. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బోస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాటలాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. చూసారా, ప్రభువే మాట్లాడుతున్నాడు. నీతిని బట్టి మాటలాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడైనను నేనే అని ప్రభు అంటున్నాడు. ఇక్కడ రక్తవర్ణ వస్త్రములు ధరించుకొని అనేటటువంటి యొక్క వర్ణన ఎందుకు వచ్చిందనంటే, the blood has come, the blood is seen here because there was war happened, and God wanted to say that I am a warrior, see that I have come and I am able to save you. God has shown his grace by slaughtering many people, because he has saved Israel. He has chosen Israel. He wanted to say today, ఈరోజు ప్రభు నీతో ఒకటి చెప్తున్నాడు. ఏంటిదనంటే, నేను సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవాను. అంటే సైన్యములందరికీ అధిపతి అయినటువంటి వాడను నేను అని ప్రభు చెప్తున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, look at this point. I wanted to emphasize here. The third one is because he is a conqueror. He shows his mightiness. Not only he delivered and he saved people, but he is also showing that he is a mighty warrior by conquering. Joshua chapter 4 verse 24 తల్లి, యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 24వ వచనాన్ని గమనిద్దాం. మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. చూసారా, so that the people of the earth may know that the hand of the Lord is mighty, that you may fear the Lord your God forever. Now that God is mighty and he has conquered, there is another verse that I wanted to give in the New Testament, 2 Corinthians chapter 10 verse 4 తల్లి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం. 2 Corinthians 10:4. మా యుద్ధోపకరణములు శస్త్ర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట
దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. చూసారా, Paul is saying, for our weapons of the warfare are not of the flesh, but they have divine power to destroy strongholds. Now, I want you to look at this word very carefully. God is saying that I am a mighty warrior. I said there are three segments that we are going to look at that. One is he is a mighty warrior and he made you a warrior, and he want to make your children as warriors. ఆయన యుద్ధశూరుడు, ఆయన నిన్ను యుద్ధశూరునిగా చేస్తానంటున్నాడు. నీ పిల్లలకు ఆయన యుద్ధమును గురించి ఆయన విద్యను నేర్పుతానని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకంటే మనము ఈ భూమి పైన ఉన్నంత వరకు యుద్ధము కంటిన్యూ అవుతా ఉంటది. ఎప్పటి వరకు మనము ఏం విన్నామంటే దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు అని మనం విన్నాము. అవునా కాదా? ఎస్, గాడ్ ఈజ్ లవ్. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడే. కనుక దేవుని ప్రియబిడ్డలారా, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు. ఎస్, హీ ఈస్ గాడ్ ఆఫ్ కంపాషన్. ఆయన కనికరమును చూపేటటువంటి దేవుడు, ఆయన జాలిని చూపేటటువంటి దేవుడు, ఆయన వాత్సల్యత మన యొక్క వంశముల పైన, మన యొక్క మరి భూమి పైన ఉన్నది. ఆల్ దిస్ ఇస్ ట్రూ, బట్ వాట్ ఈస్ దట్ వీఆర్ మిస్సింగ్ ఆస్పెక్ట్ ఇస్ ఆయన భీకరుడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు. ఆయన ఈ భూప్రపంచాన్ని తిరిగి ఏలడానికి ఈ భూమి మీదకి తిరిగి వస్తున్నాడు. ఆయన మొదటిసారి ఈ లోకంలోనికి తన కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఒక గొర్రె పిల్లలాగా వచ్చిండు. కానీ నెక్స్ట్ టైం వెన్ హీ కమ్స్, హీ ఈస్ నాట్ ద ల్యామ్ ఎనీమోర్, హీ ఈస్ ద లయన్ ఆఫ్ జూడా. ఆయన యూదా గోత్రపు సింహముగా ఆయన వస్తున్నాడు. సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు యూదా గోత్రపు సింహముగా ఈ భూమిపైనికి తిరిగి వస్తున్నాడు. That is something that God wanted to prepare the whole world. Today we see that war is there. This war is something not just between you and me. It is not the wars that we see. It is a war between God and Satan. Now that is something that we need to understand. Do you know, పోరాడరు ప్రతి ఒక్కరు అనేక విషయాల గురించి పోరాడుతున్నారండి. People are battling, people are waging war, and people are fighting for several things. Do you know that you have a power within you that you fight for your life? ఇప్పుడు చూసినట్లయితే మనము కరోనా ద్వారా ఎంతో మంది చనిపోవడం మనము చూస్తున్నాము. అయితే మరి కొంతమంది బయటపడుతున్నారు, బ్రతుకుతున్నారు. వాట్ ఈస్ దట్? బికాస్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ there is something that you can win over of it, or sometimes you give up, but God is saying something today. God wants you to remember that he is a mighty warrior. That is something which is very important for us. Let me finish the points that I have here, and then we will discuss more in detail. Number one, he is a deliverer. Second, he is a savior. And the third, he is a conqueror. And the fourth one, he is mighty to strengthen others. In Genesis chapter 49 verse 24, ఆదికాండము 49వ అధ్యాయమును గమనించండి, 24వ వచనము. ఆదికాండము 49:24. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడి వాడును ఆయనే. చూసారా, ఆయనను వర్ణించేటటువంటి ఆ యొక్క వర్ణనను జ్ఞాపకం చేసుకోండి. Yet his bow remained unmoved. We are going to learn about this in the days to come. His arm was made agile by the hands of the mighty one of Jacob. From there is the shepherd, the stone of Israel. By the God of your fathers who help you, by the Almighty who will bless you with the blessings of heaven above, blessings of the deep that crouches beneath, blessings from the breast of the womb. All of these blessings we see, but this the quality here is the one who strengthens. Jacob is getting strength from somebody, and that is God himself. God is showing that he is a mighty warrior by redeeming a country, by redeeming a nation, and also giving strength for individuals. The next one, the fifth one,
he is showing his mighty, in the use of his service. ఆయన వాడుకుంటున్నటువంటి పరిచర్యలో వాడుకుంటున్నటువంటి విధానమును చూసినట్లయితే ఆయన పరాక్రమశాలి అని కూడా మనము తెలుసుకోవచ్చు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనాన్ని గమనిద్దాము. కొలస్సీ 1వ అధ్యాయము 29వ వచనము. అందు నిమిత్తము నాకు బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. చూసారా, పౌల్ అంటున్నాడు, Paul is saying, for this I toil, struggling with all his energy that he powerfully works within me. There is somebody who is investing this power, this energy, into individuals so that they will be able to perform great things for God. God is saying that I'm a mighty warrior. How? See the display of it when I bring somebody, and then I will pour out my energy and strength, upon him, and then you will know that I am the mighty warrior. The next one, the sixth one, is in Luke chapter 24 verse 19. Luke 24:19. Luke 24:19. These references are important for later for you to read. Luke 24:19. వారిని అడిగినప్పుడు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. చూసారా, ఆయన మాటలో శక్తి ఉన్నది దేవుని ప్రియబిడ్డలారా. The mightiness in his word, because this verse is actually the testimony, if you can understand, the people on the road of Emmaus. ఎమ్మై మార్గములో ఉన్నటువంటి ఇద్దరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. వాళ్ళు చెప్తున్నటువంటి మాటల్లో the word of God is very clear. They are saying that he has done them these things that they said concerning Jesus of Nazareth, a man who was a prophet, mighty in deed and word before God and all the people. Look at that, mighty in the word and in power. That is the title that is given for Jesus Christ. What is it that you need to know? God is a mighty warrior in everything, in saving, in delivering, in saving, in conquering, in strengthening, and using somebody for his service, and in his word. The last one, in his work. Mark chapter 6 verse 2. Mark chapter 6 verse 2. Mark సువార్త 6వ అధ్యాయము 2వ వచనాన్ని గమనించండి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధన ఆరంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? చాలం ఆ వచనం చాలు. ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను? Who gave this one? Where did this man get these things? What is the wisdom given to him? How are such mighty works are done by his hands? Is he not the son of is this not the carpenter, the son of Mary and brother of James? They are astonished to see the display of the great power in the life of Jesus Christ by his works. So I'll tell you again, in his deliverance we see his mighty power. In saving people we see the mighty power. In conquering we see the mighty power. In strengthening we see the mighty power. In using people for the service we see the mighty power. In his word we see the mighty power. In his works we see the mighty power. ఇవన్నీ కలిగినటువంటి దేవుడు, God who is mighty warrior, Yahweh Sabaoth, meaning is God is a mighty warrior. Now this God who is a mighty warrior, he is saying that these are some things that we need to focus today. This God is saying 4 things for us this morning. Number 1, the earlier 7 points to show you that God is a mighty warrior. God is a mighty warrior. All through this month we are going to focus on that one.
But now I'm telling you what specific for this week is that something that you need to understand is the Lord will fight for you. The Lord will fight for you. దేవుడు నీ పక్షాన మరి పోరాడుతాడు, నీ పక్షాన యుద్ధము చేస్తాడని ప్రభు నీతో చెప్తున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, దిస్ ఇస్ సంథింగ్ ఐ వాంట్ యూ టు ఫోకస్. బట్ నీ పక్షాన ఆయన యుద్ధము చేయాలి అనంటే, నీ పక్షాన ఆయన యుద్ధము చేయాలంటే నువ్వు 4 విషయాలు ఈరోజు ప్రభు దగ్గర నుంచి పొందుకోవాలి. ఒకటేందంటే ఆయనతో కొట్లాడడము ఆపేయాలి. You need to stop fighting with God. God is not able to perform great things in you because you are turning to him and fighting with him. ఇక్కడ అర్థం చేసుకోవాలి దేవుని ప్రియబిడ్డలారా, మరి దేవునికి సాతానుకు మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంటే దేవుడు నిన్ను ఎన్నుకొని ఆయన తన పక్షాన చేసుకుంటే నీవు ఆయనతోనే యుద్ధం చేస్తున్నావు. You are fighting with him. And how can you say that you are fighting with him? Because many things that we have in our lives, that is a clear picture that we are fighting with God himself. If you see, before Jesus, before Paul releases, the fruit of the Spirit. Now, remember, the fruit of the Spirit is the benefit of the Spirit. That's what is very important. The fruit is the benefit. The fruit is the end product of it. ఈ రోజు వరకు మనం నేర్చుకున్నాం ఏంటిదనంటే ఇవన్నీ కూడా మనకి ఇవ్వబడ్డాయి. ఎందుకు ఇవ్వబడ్డాయి అంటే యుద్ధము చేయడానికి. That is something that is given for us. If God is a mighty warrior, if you want him to fight in behalf of you, first of all what you need to do is stop fighting with God. దేవునితో కొట్లాడడము మానేయాల. దేవుని ప్రియబిడ్డలారా, దేవునికి అవిధేయతమైన జీవితము జీవించడము మానేయాల. దేవుని ప్రియబిడ్డలారా, that's something very important. In the Old Testament it is mentioned that Nimrod was a great warrior before God అని చెప్పేసి రాయబడ్డది. But this great warrior has turned to fight with God, and he built this Tower of Babel. God had to come down and confuse the languages of people and scatter the people. That's the reason it's called the Tower of Confusion. Whenever person or a nation wanted to fight back with God, God comes and confuses, and God comes and dismantles everything. ఆయన ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, ఆయనతో యుద్ధం చేయడం మనము ఆపేయాలి. దేవుని ప్రియబిడ్డలారా, ఎందుకంటే ఆయనతో యుద్ధము చేసి జయించిన వాడు ఎవడు లేడు. మనము ఒక ప్యాసేజ్ చాలా రాంగ్ గా డిస్క్రైబ్ చేస్తాం. ఏంటిదనంటే యాకోబు దేవునితో మరి కుస్తీ కొట్లాడి, that Jacob wrestled with God and he was victorious. Now a picture, I always say that one, it is not like మనిషి చేతులు పట్టుకొని కుస్తీ కొట్లాడినట్టు కాదు. ఆయన కుస్తీ ఏంటో తెలుసా? ఆయన పోరాడడం ఏంటో తెలుసా? ఆ దేవదూత పాదములను పట్టుకొని వదలకుండా వాటిని పట్టుకోవడమే ఆయన చేసినటువంటిది. ఈరోజు you want to wrestle with God, you wanted God to fight your battles. Jacob need God to fight his battle. God had to remove everything that Jacob had in his life, make him lonely so that he will depend upon God. Until we come to the point of dependency, until we come to the point of giving up everything that you have, your name, your position, your power, your bank balance, everything aside, if you become lonely and come before God and said, Lord, I submit to you, that is a reason, that is a time where God empowers you and will make you strong and will fight for you, my friend. So instead of fighting with God, don't fight God. Don't fight God. Number one, do not fight God. Don't fight God. The word of God says, those people who wanted to fight back, this is something very important, and I have noticed it's very important for all of us to listen to this psalm. Can you read this second psalm, amma? Kirtanalu, రెండవ కీర్తన, Psalm 2 verse 1 to 4. Psalm 2 verse 1 to 4. Look at what God is saying here. అన్యజనులు ఎలా
చేయుచున్నారు. జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహాసించుచున్నాడు. చూసారా, ఇక్కడ దేవుని వాక్యములో ఏమనుందంటే, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడంట, ప్రభువు వారిని చూచి అసహించుకొనుచున్నాడు అని చెప్పేసి రాయబడ్డది. ఎందుకు దేవుడు నవ్వుతున్నాడు? ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడంట. The one who sits in heaven laughs. The Lord holds them in derision. Why? Because why do nations rage and the people plot in vain? The kings of the earth set themselves and the rulers take counsel together against the Lord and against his anointed, saying, let us burst their bands apart and cast away their cords from us. Why do they do that? Why don't they understand that they cannot fight and win with me? వాళ్ళు నాతో యుద్ధము చేసి గెలవలేరని వాళ్ళు ఎందుకు గ్రహించటం లేదని అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనము చదివినటువంటి భాగమును ఒకవేళ గమనించినట్లయితే దీంట్లోనే మనకు కొన్ని రహస్యాలు ఈ ఒక దినానికి సంబంధించినటువంటి మనకు కనబడతాయి. లెట్ మీ గివ్ యూ the 4 things that I said that we need to have. The first thing is, don't fight with God. You need to submit yourself, and the example that there is a Penuel, that Jacob fought with God, but he is wrestling, for the blessings of God. He is not wrestling with God and being victorious. He is wrestling for the blessings, and his wrestling is holding the legs of the angel. That is what is important here. The next one is, that unless you know his power, you cannot expect God to fight in behalf of you. Unless you know his power. I wanted you to read this one, this verse here, and we will go further, in understanding of it. And the word of God is very clear. The power of God is displayed in the lives of the Egyptians. Someone gave a picture, and the picture says, Pharaoh. ఫరో వాట్సాప్లో ఒక పిక్చర్ పంపించినట్టుంది. ఫరో అంటున్నాడు, ఈ ఒక్క చిన్న కరోనా వైరస్ వస్తేనే మీరు ఇంత కదిలిపోతున్నారు భూలోకం అంతా. దేవుడు మాతో యుద్ధం చేయడానికి 10 తెగుళ్ళు పంపించిండు మా మీదికి, మేమేం చెప్పాలా మీకు అని అంటున్నాడు. ఈ ఒక్కట దాన్ని మీరు తట్టుకోలేకపోతున్నారు. దేవుడు 10 తెగుళ్ళు మా మీదికి రంపించిండు, మరి మేమేం చెప్పాలా? హౌ do you expect that we would face it? What we need to understand is, you need to understand the power of God. నేను అన్నాను కదా, ఈ భూలోకంలో ఆయన గాలిని ఉపయోగించుకుంటాడు, వెలుతురును ఉపయోగించుకుంటాడు, చెట్లను ఉపయోగించుకుంటాడు, రాజుల యొక్క బలాన్ని ఉపయోగించుకుంటాడు, భూకంపాలను తీసుకొని వస్తాడు, ఆయన అగ్నిని ఆకాశం మీద నుంచి పంపించగలడు, ఆయన ఏదైనా చేయగలడు అని నువ్వు ఈరోజు నమ్మాలి. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, ఎప్పుడైతే ఆయన దగ్గర అంత బలం ఉందని నమ్ముతావో, అప్పుడే నువ్వు ఆయన పైన భరోసా వేయగలుగుతావు. యూ విల్ బి ఏబుల్ టు ట్రస్ట్ గాడ్, దట్ హీ కెన్ ఫైట్ యువర్ బ్యాటిల్స్. ద సెకండ్ థింగ్ ఈజ్, యూ నీడ్ టు నో హిస్ పవర్. ఇఫ్ యూ కెన్ సీ ఆ తెగుళ్ళన్నీ కూడా మీరు గమనించినట్లయితే దేవుని ప్రియబిడ్డలారా, ఐ వాజ్ లుకింగ్ ఇన్ టు ద లిస్ట్ ఆఫ్ ఇట్. there are 10 plagues that God has released, and when you have time just to read those plagues in the Bible, my friends, the first one, if you see, the 12th, all that starts in 7th chapter of Exodus. The first one
if you see, it is Exodus chapter 7 verse 14. Exodus chapter 7 verse 14 నుంచి చూసినట్లయితే, can you read that, Nana? Verse actually exactly read from 17 and 18, Nana. Exodus 7 17 and 18 చదువురా. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీని బట్టి నీవు తెలుసుకొందు అని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును. ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పుమనెను. చాలు, ఈ మాటను గమనించండి. టర్నింగ్ water to blood, there is a reason why God has done. Because I'll tell you the reason is, Nile was that they used to believe that Nile was God, that God has sent that pure water. The Nile river has a pure water, but there is a God, his name that they were worshipping was Hapi. Hapi was a god that they were worshipping, the Nile god, and they treated that Nile water was God, and nobody can destroy that water. God destroyed that water to show that he is powerful than Hapi. That is something that you need to understand. Because we don't have time, I will go through the rest of that one. If you can read all from 7th chapter, if you see, there are other, that 7th chapter verse 14 to 24, we see that God turning the water into blood. And 7th chapter verse 25 to 8th chapter verse 15, where we see that God sends frogs. Now people don't know why God had to send frogs, in midst of people, because he wanted to attack that goddess was Keket. Now Keket is a god. అందుకనే ఇంట్ల దగ్గర అందరూ కప్పలను పెట్టుకుంటారు. మీరు కప్పలను పెట్టుకుంటే తీసి కప్పలను పడేయండి. ఎందుకంటే కప్పలు మనకు ఇప్పుడు ఫ్యాషన్గా ఉన్నది కాదు. అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద గాడెస్ ఇన్ ఈజిప్ట్. అండ్ ఈజిప్ట్ నుంచి వచ్చినటువంటి ఎన్నో ఇండియా కూడా వచ్చినాయి, ఇండియాలో నుంచి మళ్ళీ అమెరికాకు కూడా వస్తున్నాయి. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి, దిస్ గాడ్ ఈస్ కాల్డ్ కెకిట్, అండ్ దిస్ గాడ్ ఈస్ అ గాడ్ ఆఫ్ చైల్డ్ బర్త్. సంబడి హూ డోంట్ హ్యావ్ children, they will keep the frog, where either you keep the frog or you cry out to God, either one of it. But I would prefer you call upon the name of the Lord. Do not depend on those, because that is a goddess that in Egypt, ఏ గాడెస్ నైతే వాళ్ళు పూజ చేస్తున్నారో ఎక్స్ట్రా గాడెసెస్ ని పంపిస్తే ఏం చేస్తున్నారు, కంపు కొట్టి అన్ని తీసుకొని పోయి తగలబెడుతున్నారు. అర్థమవుతుందా మీకు? మెనీ ఇయర్స్ అగో మన ఇండియాలో ఎగతాళిగా చేయడానికి కాదు, కానీ ప్రతిదాన్ని కూడా దేవునిగా మరి పూజించేటటువంటి అమాయకత్వమైనటువంటి దేశంలో మనం బ్రతుకుతున్నాం దేవుని ప్రియబిడ్డలారా. అక్కడ కుక్కను కూడా దేవునిగా భావించేటటువంటి వారు ఉన్నారు. అయితే ఏదైనా కుక్క ఏదైనా పిచ్చి పని చేసిందంటే మళ్ళా కట్టెతోని కొడతారు. నేను నా స్నేహితుడు అన్నాను, ఏ కుక్కనైతే మరి మీరు దేవునిగా చేస్తున్నారో ఎందుకు మరి ఆ కుక్క ఏదో పిచ్చి పని చేస్తే కొడతారా మరి కట్టెతోను అనేసి అంటే అదంతే ఇది ఇంతే అని అన్నాడు. దెర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఇట్. అర్థమైందా? ఎలుకను దేవునిగా చేయడము ఇంకా భయంకరమైనటువంటి మనము చూస్తున్నాం దేవుని ప్రియబిడ్డలారా. అయితే మరి that is a god of Keket, then God wanted to destroy that one. And even if you see gnats and flies, this is something very important. All third and the fourth one, if you see ఫ్లైస్ ని gnats ని ఒకవేళ చూస్తే ఎక్సడస్ చాప్టర్ 8 verse 16 to 19 చూస్తే, what I'm saying is God has changed the water into blood and he destroyed that god that they were serving. God sent lot of frogs to say that
that he is the God of creation and not the frog has any importance. Then again God is sending flies and gnats into the people's life, and they were fed up with that one in Exodus chapter 8 verse 16 and 17, which talks about it. Exodus 8, 16 and 17 very specifically, God sends this, he smite the dust of the land, that they become the lice throughout all the land of Egypt. And Aaron stretched out his hand with a rod and struck the dust of the ground. Lice came upon men and mammals, and the dust throughout the land of Egypt became lice. So all the flies that have come here, because there is a reason. There is a God that they were serving, and that God name is Kepher. Kepher is the God that representing the fly God. అందుకనే రెక్కలు కట్టుకున్నటువంటి ఒక దేవుణ్ణి మనము అక్కడ ఐగుప్తులో చూస్తా ఉన్నాము. అయితే దేవుని ప్రియబిడ్డలారా, ఆ ఈగలు, ఆ యొక్క ఫ్లైస్ ని God wanted to destroy. Every plague, if you just wanted me to let you know, every plague from here onwards is actually attack on those gods and goddesses. Number 5, when God wanted to attack all the cattle, that is because of Moraine, this against the name of goddess, the sky goddess, and who's a symbol of cow, and Apis. This is something against Hathor, that is the name of the god that they were serving, and the cow and all the cattle. God destroyed the cattle. God says, I'm more powerful. It's not the cattle. Then he attacks, he brings boils, because there is a god, and Himotep. Himotep is a god that they were worshipping, and that was called as healing, a healing god. He wanted to destroy that one. God says, I am a healer, guys. You have to worship me. You are worshipping Himotep. And then he sends these boils. ఈ గడ్డలు పంపిస్తున్నాడు. ఈ గడ్డలు సంకల కింద అక్కడిక్కడంతా కూడా గడ్డలు అయిపోయి వాళ్ళు భయంకరంగా బాధపడుతున్నప్పుడు అర్థమైపోయింది. వాళ్ళు హీలింగ్ గురించి హిమెటెక్ దగ్గరికి పోతే వాళ్ళకి రానప్పుడు మళ్ళీ మోషే ప్రార్థన చేస్తే ఎప్పుడైతే దేవుడు వాళ్ళని స్వస్థపరిచిండో, గాడ్ సెడ్, ఐ am పవర్ఫుల్, ఐఎమ్ ఎ వారియర్, ఐ కెన్ సెట్. నేను కత్తి పట్టకుండానే యుద్ధం చేస్తానంటే దాని అర్థం అదే అనమాట. హీ డిడ్ నాట్ he is just using all the cosmic powers here. He is using all the wind and the water and all of it upon the cattle and upon this boil, sending boils, and then hail, and that is against Nut. Goddess called Nut is actually that they believe that this is a goddess of the sky. ఆకాశం యొక్క దేవత అన్నమాట. ఆకాశంలో నుండి ఏదైనా వచ్చి వాళ్ళను హింసిస్తుందని ఆకాశమును దేవునిగా, ఆకాశంలో ఉన్నటువంటి ఆ దేవతను వాళ్ళు పూజించేవారు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు ఒకవేళ నీకు దమ్ముంటే, నీ బలం ఉంటే, ఆకాశం మీద నుంచి నేను అగ్నిని పంపిస్తున్నాను, హెయిల్స్ ని పంపిస్తున్నాను. ఇఫ్ యూ హ్యావ్ పవర్, యూ కెన్ స్టాప్ ఇట్. You see that? There, if you can imagine the tons of it was described, the hail has the weight, and it would destroy much part of the Egypt, because of that hails. And God wanted to attack that goddess called Nut. Then he sends locust, because farming, ఆ పొలాలకు మరి ఉన్నటువంటి ఆ యొక్క దేవతను వాళ్ళు పూజ చేసే వాళ్ళు. ఆ యొక్క దేవత పేరేంటిదనంటే సెత్. Seth is a farming god, and God sent locusts to destroy the fields. Then there is another thing called there is another thing that is called Amun-Ra. Amun-Ra is against the goddess, where they treat that sun god as the god, and God says, I created sun, I have power over sun. And God said, don't give light to Egypt. God said to sun, God commanded sun, don't give light to Egypt. Egypt was completely in darkness. Who is God attacking? God is attacking this God whom they were believing and whom they were worshipping
Aman-Ra. Now, the last one, they believe that Pharaoh is the firstborn of the Pharaoh is Pharaoh himself and viewed as a god. Viewed as God, Pharaoh, great house. The title that they used to use is a great house. When Pharaoh is there, whoever is the king Pharaoh, his son, the firstborn, is treated as God. Now God is saying, I will prove that he is not God, I am God. There will be death of all the firstborn, not only in the royal family, but in all the Egypt, there will be death. How God displayed his power? He displayed his power by changing the water in blood. He displayed his power by sending the frogs. He displayed the power by sending the flies and gnats. He displayed the power by killing those cattle. He displayed the power by sending boils and hails and locusts and darkness and the death of the firstborn. Did you see the power of our God? He is God Almighty. God wanted to declare this morning, all the people of TCF in Ashburn, in all the cities of Virginia and this nation and all the nations of the world, he wanted to declare that he is my friend Jehovah Sabaoth. He is the army of, he is the Lord of the armies. He is the Lord God Almighty. He is a mighty warrior. ఆయన ఈ భూలోకాన్ని సృష్టించిందే కాదు, ఈ భూలోకంలో ఉన్న వాటన్నిటినీ కూడా ఉపయోగించి ఆయన ఉగ్రతను ఈ భూమి పైన ఆయన కుమ్మరించగలడు. ఆ దేవుడు చెప్తున్నాడు, do you want me to fight your battle? The one who has power to redeem, to save, to strengthen, to use and to display his power, all of it. God is saying, I want to fight with you, but you need to understand, the first thing is, don't fight with me. Don't fight with me. The second thing is, or not only you don't fight with me, what you need to do is you need to know my power. Andukane David says, you come with the javelin, you come with the spear, and to kill me. Nuvu ballamutoni, nuvu eetatoni na meediki vastunavu. I am coming, in the name of the Lord of the host antunnadu. Akkade emantunnadu, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా నామమున నేను నీ మీదికి వస్తున్నాను అని అంటాడు. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రములు. ఎప్పుడైతే నువ్వు ఏ సమస్య ఉన్నా సరే, I wanted to give you the secret today. ఏ సమస్య ఉన్నా సరే, let me tell you that you need to understand, you need to fight your battle. And I will tell you next week, next week we have Mother's Day. On 16th of this month, we are going to know how to wage war. Not only that, understanding that God is a warrior, but you need to wage war also. You need to wage war also. David says, I know his power. Do not look at the power of Goliath. ఈ రోజు గొలయత్ లాగా ఉన్నటువంటి పవర్ ని you don't have to know this one. You know the power of your God. సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా దగ్గర ఉన్నటువంటి ఆ సామర్థ్యము, ఆ బలము, ఆ శక్తి నీకు తెలిసి ఉంటే, దేవుని ప్రియబిడ్డలారా, ఆ దేవుడు అంటున్నాడు, నీ పక్షాన నేను యుద్ధం చేయాలా? నేను చేస్తాను. I will wage war. I will fight for you. But you need to do, the first thing is, don't fight with me, and know my power. Know his power. Know the power of God. The one who created heavens and earth. He is asking, you need to know unless you know the power of God, you will never depend on him. You don't submit to him. You don't listen to him. You don't commit anything to his hands. We just simply said, I depend on you, I submit to you, I listen to you, I commit everything to you. Don't lock all those things. Because in our reality, in our lives, we are not experiencing victories. We are not experiencing the power, the strength coming upon us life. Why? Because we are not allowing God to fight in behalf of us. You need to understand, you need to allow God to fight your battles. You need to take back some things from the enemy. He has those in his jurisdiction. We need to understand, we need to fight. But today, I want to let you know, let God fight your battles. The battle belongs to the Lord, but let him fight the battle for you. Don't fight with him. Know his power. The third thing is, if you want God to fight for you, you don't give up. Never give up. Never give up. Never give up.
This word is very important. Never give up. You don't give up. నీకు తెలుసా, నీకు కళ్ళు రాకముందే, నీకు చెవులు రాకముందే, నీ మాటలు మాట్లాడడానికి నాలుక పుట్టకముందే, నీకు వెంట్రికల్ రాకముందే, నీ గుండెకాయ రాకముందే, ఇవి ఏమి రాకముందే పోరాడడం అనేది నువ్వు మొదట చేసినావు. తెలుసా నీకు? నీ తల్లి గర్భంలో when that sperm wanted to enter into that egg and settle in that egg to form the baby. My friends, what I wanted to let you know is this sperm is just fighting to get into this. There was a struggle, there was a battle. నేను అందుకని అంటాను, నీకు కళ్ళు లేకముందే యుద్ధాన్ని మొదలు పెట్టావు, నువ్వు పోరాడడం మొదలు పెట్టావు. ఈ రోజు కూడా నువ్వు ఏం నేర్చుకోవాలంటే, డోంట్ సే ఐ గివ్ అప్, ఇక అంతే అండి, నా లైఫ్ ఇంతే అండి, ఇంకా అంతే అండి, ఇక చచ్చిపోయేదానికంటే ఇంకా వేరే మార్గం లేదండి. హౌ డేర్ యూ సే దాట్? దెర్ ఆర్ మెనీ హూ వాంటెడ్ టు ఎండ్ అప్ their life because you cannot tackle the financial crisis. You cannot, people are saying, doctors are saying, I am in 4th stage of cancer. Forget about it. If God fights your battle, if there is a purpose of God in your life that you need to do, I'm telling you, in whatever cancer that you are in, God can heal it. God can fight that battle. God can fight that disease. God can fight that financial crisis. God can fight all the disturbances that has happened in your relationship. God can fight your battle and restore that relationship, restore the health, restore the finances that belongs to you. You need to remember that you don't fight with God, and you need to know His power. You never give up. You will only give up because of one great discouragement that I have seen. That is, you give up because you doubt God. You doubt God. దేవుని మనము డౌట్ చేస్తామండి. ఈ రోజులలో, I wanted to let you know, when you doubt God, you cannot believe in God. When you doubt God, you cannot depend on God. When you doubt God, God will not fight your battle. When you doubt God, you cannot restore everything that you are losing in your life. Why? Because doubt will infuse fear, my friend. Doubt will infuse fear. Fear will take over, and fear will actually put you down. It will take away the capacity and the energy that you have to fight. పోరాడడం అనేటటువంటి ఆ యొక్క వ్యక్తిత్వము నీలో నుండి తొలగిస్తుంది. ఏందో తెలుసా? భయము నీలో ఎందుకు వస్తుందో తెలుసా? ఎప్పుడైతే దేవుని నువ్వు నమ్మవో, దేవుని మాటలను నువ్వు నమ్మవో, when you don't believe the words of God, the doubt will come. This doubt will infuse fear. This fear will take over, and your immune system will go down. That's the reason people are saying, the corona is not powerful, but your immune system is more powerful than that corona. But you know why corona is winning in many people's life? It's because fear is infused. Fear is infused. When you wanted God to fight your battle, just say to yourself, fear not. God has not given us the spirit of fear. దేవుడు మనకు పిరికి ఆత్మను ఇవ్వలేదు. ఈ రోజు నీకు పిరికి ఆత్మ ఉంటే ప్రభువుకు చెప్పు, ప్రభు ఎక్కడి నుంచి వచ్చింది ఇది? Where did this come from? Why do I have fear about this one? Why do I have fear about my immigration? Why do I have fear about my relationships? Why do I have fear about my health? Why do I have fear about, how can doctors decide my life? How can this economy decides my life? How can the people who are outside can define my life? I don't want to listen what they say about me. What you say about me is important. Lord, let me not doubt your promises. Why? Because the doubt will infuse fear, and fear will take over. God cannot fight your battle. God wants to fight battle. Be still and know that I am God. ఊరికనే ఉండండి. కీర్తనల గ్రంథము మరి 46వ అధ్యాయము 10వ వచనాన్ని గమనించండి దేవుని ప్రియబిడ్డలారా. The word of God says something very here. The word of God చూడండి అమ్మా, వచనము కీర్తనలు 40 నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును. ఎప్పుడవుతానో తెలుసా? మీరు ఊరుకొని ఉన్నప్పుడు, మీరు మధ్యలో వచ్చి చెడగొడుతున్నారు గనక నేను దేవుడనని మీరు తెలుసుకుంటలేరు. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ am God. See, this is this month, this week segment.
లేటర్ ఐ విల్ షో యూ. బీ స్టిల్ అంటే మనం ఆండే ఉంటాం ఎప్పుడు. బీ స్టిల్ అన్నాడు దేవుడు, ఎప్పుడు నన్ను బీ స్టిల్ అని అన్నాడు. ఊరుకోమన్నాడు. నో ఊరుకోమన్న టైంలో ఊరుకోవాలా, కొట్లాడమన్న టైంలో కొట్లాడాలి. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. దేవుని నామం స్తోత్రములు. దేవుని ప్రియబిడ్డలారా, ఎక్లీసియాస్టిస్ లో ఉన్నది. ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, లెట్ మీ రీడ్ ఫ్యూ వర్సెస్. ఎక్లీసియాస్టిస్ ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం తీద్దామమ్మా. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు రాయబడి ఉన్నది. దయచేసి ఆ విషయాలను చూద్దాం. 3వ అధ్యాయం 1 నుంచి. ప్రతి దానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాని పెరికి వేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యం ఆడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగలించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు, కష్టపడిన వారికి తమ చాలు తల్లి, చాలు. థ్యాంక్ యూ అమ్మా. యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు. యుద్ధము చేసే సమయంలో సమాధాన పడొద్దు. when you are fighting with the enemy, don't make peace with the enemy. Why? Because that peace treaty will actually take over everything that you have. King Hezekiah wanted to make a peace treaty with Syrian. Why? Because he was scared. What happened later? Syrians came and they took over Israelites. Today, my friend, what you need to know and understand is this one. Don't make peace with the enemy. Why? Because you need to wage a war with the enemy. It is not just now. It has been happening from the time, my friend, before even you are born. Today, I wanted to declare these 4 things. Don't fight with God. Know His power. Never give up. Do not fear. Everyone say with me, this is important for us. Don't fight God. దేవునితో పోరాడొద్దు. దేవుడు నీ పక్షాన యుద్ధము చేయాలి అంటే, దేవుడు నీ పక్షాన యుద్ధం చేసి నిన్ను గెలిపించాలి అంటే ఆయనతో యుద్ధం చేయకు. ఆయన శక్తి ఏంటో తెలుసుకో. నో హిస్ పవర్. ఎప్పుడు కానీ వదిలిపెట్టకు. ఎందుకంటే దేవుడు వదిలిపెట్టొద్దు అంటున్నాడు. నెవర్ గివ్ అప్. వాట్ ఎవర్ దట్ ఈస్ గివెన్ ఫర్ యూ ఈస్ ఫర్ యూ, ఫర్ యువర్ చిల్డ్రన్. సో నెవర్ గివ్ అప్ and do not fear. These 4 things that you need to know. In 15th chapter of Exodus, I wanted to read this one. And first of all, the portion that was read for us, please see that very carefully. Exodus chapter 14, verses 10 నుంచి మనం చదువుకున్నాము కదా. ఆ విషయాలను ఒక్కసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి అక్కడ ఎంత చక్కగా రాయబడ్డదంటే 14వ అధ్యాయంలో మరి 10వ వచనం నుంచి చూసినట్లయితే, when Pharaoh drew near, the people of Israel lifted up their eyes, and behold, the Egyptians were marching after them. They feared greatly. Look at that. ఆ వచనంలోనే అన్నీ ఇక్కడ రాయబడ్డది. ఒకటేందనంటే దానికంటే ముందు వీళ్ళు సనుకోవడము, గునుకోవడం మనం చూస్తున్నాము. ఇక్కడ ఫరోను చూసినప్పుడు, ఫరో సైన్యమును చూసినప్పుడు భయము వాళ్ళలోనికి వచ్చింది. భయము వాళ్ళలోనికి వచ్చినప్పుడు వాళ్ళు మొరపెడుతున్నారు. దేవుని ప్రియబిడ్డలారా, ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు, భయము నీలో ఉన్నట్లయితే మొరపెట్టు. ఎందుకంటే మొరపెట్టడం వల్ల భయము విడిపోతుంది. హల్లెలూయా, ప్రైజ్ బి టు ద నేమ్ ఆఫ్ ద లార్డ్. నేను భయపడ్డాను. There are times where I was also fearful, but I realized when I shout, ఆ శబ్దములో, ఆ మొర ఎప్పుడైతే, when I cried out to God, not to man, not to anyone, but when I cried out to God, what I have seen in my life is fear disappeared from my life. When I cried out to God, they cried out to God here. Out of the fear, they said to Moses, when you cry out to God, there are different cries. This cry is different. They are saying like, అక్కడ సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ సంపడానికి తీసుకొని వచ్చినవా అని మోషే మీద సనుకోవడము వాళ్ళు చూస్తున్నారు. అప్పుడు దేవుడు మాట్లాడినటువంటి మాట
13వ వచనంలో మోషే చెప్తున్నాడు, and Moses said to the people, fear not. Why? Because fear has gripped. Fear is doubting the promises and the power of God. Stand firm and see the salvation of the Lord, which he will work for you today. For the Egyptians whom you see today, you shall never see them again. The Lord will fight for you, and you have only to be silent. This is what the Lord says today. The message is, God says, I will fight for you, but you have to be silent and see my power. In 15th chapter, the verse in 15th chapter, this is a beautiful song. Today, I'm giving you this chapter for you to read. You know why? Let me tell you some of the things that I wanted to read. And Moses and the people of Israel sang this song to the Lord, saying, I will sing to the Lord, for he has triumphed gloriously, and the horse and his rider has thrown into the sea. Now they say, the Lord is the strength of my song, and he has become my salvation. This is my God. I will praise him, my father's God. I will exalt him. The Lord is a man of war. Look at that. This man is a the Lord is a man of war. The Lord is his name. The Lord is his name. Telugulo ఏమనుందంటే, యెహోవా యుద్ధశూరుడు. యెహోవా అని ఆయనకు పేరు. యుద్ధశూరుడు. ఈరోజు ప్రభు ఎవరో తెలుసా? యుద్ధశూరుడు. ఆయన ప్రేమ, కనికరము, వాత్సల్యత చూపించే దేవుడే కాదు, ఆయన యుద్ధాలను చేసేటటువంటి యుద్ధశూరుడు అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అది ఎందుకు ఆయన యుద్ధశూరుడు అంటున్నాడంటే, ఆ డిస్క్రిప్షన్ చెప్తా ఉన్నారు చూడండి. ద డిస్క్రిప్షన్ దట్ దే ఆర్ సేయింగ్ ఇస్, Pharaoh's chariots and his host were cast into the sea. His chosen officers were sunk in the Red Sea. The floods covered them. They went down into the depths like a stone. Your right hand, O Lord, glorious in power. Your right hand, O God, shatters the enemy. In the greatness of your majesty, you overthrow your adversaries and send out your fury. It consumes them like a stubble, and the blast of your nostrils, the water piled up. The floods stood up in a heap. The deep congealed in the heart of the sea. The enemy said, I will pursue, I will overtake, I will divide the spoil. My desire shall have its full of them. I will draw my sword. My hand shall destroy them. You blew, with your wind. The sea covered them. They sank like, lead in the mighty waters. Who is like you, O Lord, among the gods? Who is like you, majestic in holiness, awesome and glorious deeds, doing wonders? You stretched out your hand, and the earth swallowed them. My friend, when you have time, just read all of this. This is so beautiful. నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే, నీ దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా దేవుడు యుద్ధశూరుడు. ఆయన యుద్ధాలను చేసి గెలిచినటువంటి వాడు. ఆయన అంటున్నాడు, నేను యుద్ధశూరుని గనక, నేను ఐగుప్తులో 10 ప్లేగులను పంపించి ఐగుప్తును నాశనం చేసినటువంటి వాడను, అందులో నుంచి జనాంగాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి వాడను. నీ పరిస్థితిలో నుండి నేను నిన్ను బయటికి తీసుకొని రాలేనా? నేను నీ పక్షాన యుద్ధం చేస్తే నీ యుద్ధం ఎప్పుడూ గెలిపే. There is always victory when God fights your battle. Remember, don't fight with God. Just listen to him, what he is saying. Don't fight with him. When he is asking you to sit down. When he is asking you to stand up. When he is asking you to kneel down before him, kneel down before him. When he is asking you to believe his word. When he is asking you to know his power, know his power. When he is asking you not to give up, do not give up. When he is asking, don't let the fear interfere, then just say to yourself, I don't fear. పిరికి ఆత్మ దేవుడు నాకు ఇవ్వలేదు. శక్తియు, ప్రేమయు, ఆశా నిగ్రహమును నాకు దేవుడు అనుగ్రహించుడని నువ్వు చెప్పగలగాలి. దేవుని ప్రియబిడ్డలారా, ఈరోజు ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక.